హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అసలు వంటే రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఈ 3 వేసుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ని పెట్టుకోవాలి. ముక్కలు మునిగే వరకు పోసుకోండి. కుక్కర్లో 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. 2 పెద్ద ఉల్లిగడ్డలు మరియు 7-8 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. నాకు అసలు నాన్ వెజ్ అనేది అలవాటు అనేదే ఉండదు. ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు మటన్ నా ఫేవరెట్ అయిపోయింది. అసలు మీకు కూడా మటన్ ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి. ఉల్లిపాయలు మీరు కట్ చేసుకునేటప్పుడు నీళ్ళల్లో వేసుకొని కట్ చేసుకోండి. నాకైతే కళ్ళు మంటలు వచ్చేసాయి. అసలు కళ్ళల్లోంచి వాటర్ ఒకటే వచ్చాయి. ముందుగా నీళ్ళల్లో వేసుకొని తర్వాత కట్ చేసుకోండి. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా మధ్యకి చీలికలాగా కట్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేపుకోవాలి. కలర్ చేంజ్ అయిందాక చూడండి, చిన్నగా కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా వేపుకోవాలి నీట్గా. ఉల్లిపాయ మనకి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ. స్కిప్ చేయకుండా చూడండి, లేకుంటే అర్థం కాదు. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇది పచ్చి వాసన పోయిందాక వేపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిందాక వేపుకున్న తర్వాత చూడండి, పచ్చి వాసన పోయింది. తర్వాత మనం ఉడికించుకున్న ముక్కలు ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికించుకున్నాం కదా మటన్ ముక్కలు, అవి
ఆ వాటర్తో సహా కళాయిలోకి ఉంచేసుకున్నాం కదా. ఉంచేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఆ వాటర్ అనేది ఇనకాలంటే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ అంతా మనకి ఇనికిపోతాయి అన్నమాట. కంపల్సరీగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇది చూసారా, ఇప్పుడు కాస్త నీళ్ళు కొద్దిగా ఇనికిపోయినట్టున్నాయి. కొంచెం కొంచెం వాటర్ అయిపోతున్నాయి. ఈ విధంగా ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా వాటర్ అయితే ఇనికిపోయాయి అన్నమాట. ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు నీట్గా కలుపుకుందాము. చిన్నగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు విడిపోతాయి. చిన్నగా అలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాదాపు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. కారం కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నేను కొద్దిగా స్పైసీ ఎక్కువ తింటాను, అందుకే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మళ్ళీ నీట్గా స్లోగా కలుపుకోవాలి. ఇలా నాకైతే అసలు పెళ్ళికి ముందు నాన్ వెజ్ అనేదే నాకు అసలు నచ్చదండి. కానీ ఇప్పుడు నేర్చుకున్నాను తింటాము మా హస్బెండ్ నుంచి. ఇప్పుడైతే నాకు నాన్ వెజ్ ఫేవరెట్ అయిపోయింది. చూడండి ముక్క ఎంత నీట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం వేరే దాంట్లోకి తీసుకుందాం. వేరే గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర అలా లైట్గా స్మాష్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇప్పుడు దీని మీద కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను.